నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.4 మిస్లేనియస్ ఎక్సర్సైజ్. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్పాన్షన్ ఎలా ఉంది? ప్రూవ్ దట్ 2 cos 5/13 ఇంటూ cos 9π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ అన్నా సింప్లిఫై చేయాలి, లేదంటే లాస్ట్ రెండు టర్మ్స్ అన్నా సింప్లిఫై చేయాలి. దీన్ని అట్టు పెట్టేసి దీన్ని సింప్లిఫై చేయాలి, లేదంటే దీన్ని అట్టు పెట్టేసి దాన్ని సింప్లిఫై చేయాలి. నేను ఫస్ట్ దీన్ని 2 cos A cos Bగా తీసుకుని సింప్లిఫై చేస్తాను, ఆన్సర్ వచ్చేస్తుంది. 2 cos A cos B. అసలు ఫార్ములా ఏంటంటే 2 cos A cos Bకి 2 cos A cos B దట్ ఈజ్ ఈక్వల్ cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B. ఇదే కదండి ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ 5/13 A అంటాను, 9π/13 B అంటాను. సో 2 cos A cos B తీసుకుంటున్నానండి ఆన్సర్ కోసం. లేదు దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. 2 cos A cos B cos A ప్లస్ B అంటే 9π/13 ప్లస్ 5π/13 cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B cos ఆఫ్ 9π/13 మైనస్ 5π/13 ప్లస్ దీన్ని అలాగే ఉంచేద్దాం. cos 3π/13 ప్లస్ cos 5π/13 మొత్తం 0 అయిపోవాలంటే ఈ రెండు టర్మ్స్ ఇక్కడ ఉన్న రెండు టర్మ్స్తో ఆపోజిట్ సైన్స్తో రావడం వల్ల క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో దిస్ ఈజ్ LHS. నౌ cos LCM 13 కదండి, 9π ప్లస్ 5 10 cos 10π/13 అని రాయచ్చు. 10π/13 ప్లస్ ఇది 9π మైనస్ 8π LCM 13 కాబట్టి cos ఆఫ్ 8π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. మరి ఎలా క్యాన్సిల్ అవుతాయండి? ఇది 3π, ఇది 5π, ఇది 10π, ఇది 8π. క్యాన్సిల్ ఎలా అవుతుంది? అవ్వు కదా. 13కి 10కి డిఫరెన్స్ చూడండి, 3 కదా, అంటే 3π. దీన్ని 3πగా రాసుకోగలగాలి. దట్ ఈస్ ద టాలెంట్. సో cos ఆఫ్ 5 మైనస్ 3π/13 అని రాయించాము చూడండి. LCM 13π మైనస్ 3π 10π. సో 10π నేను ఇలా రాశాను, అర్థమైందా? 5 మైనస్ 3π/13 కింద ఎవరైతే 1. LCM ఎంత అంటే 13. 13π మైనస్ 3π దట్ ఈజ్ ఈక్వల్ 10π/13. సో దీన్ని 10π/13 ఇలా రాయచ్చు. అలాగే ప్లస్ ఇది వచ్చేసింది కదండి 3π/13, ఇది రావాలి 5π/13 రావాలి. 13కి 8కి డిఫరెన్స్ చూడండి 5 కదా, అందుకని దీన్ని కూడా cos ఆఫ్ 5 మైనస్ 5π/13 అని రాస్తాను. నెక్స్ట్ ఈ రెండు యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. cos ఆఫ్ 3π/13 ప్లస్ cos ఆఫ్ 5π/13. మరి cos 180 మైనస్ తీటా ఏ క్వాడ్రెంట్లో ఉంటుందండి? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రెంట్లో cos నెగిటివ్ కదా, అంటే మైనస్ అవుతుంది. పై ఈవెన్ నెంబర్ కాబట్టి 180 ఈవెన్ యాంగిల్గా కన్సిడర్ చేస్తే సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి ఈవెన్ యాంగిల్ కాబట్టి కాస్ మారదు, అంటే కాస్ తీటా అవుతుంది. సెకండ్ కాబట్టి మైనస్ కాస్ తీటా అంటే మైనస్ కాస్. ఇక్కడ తీటా అంటే ఎంతండి? 3π/13. అలాగే కాస్ 180 మైనస్ తీటా సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి ఇది కూడా నెగిటివ్. 180 కాబట్టి కాస్ మారదు, కాస్ ఆఫ్ ది సేమ్ యాంగిల్ 5π/13. మరి ప్రక్కన ఉన్నాయి చూడండి, cos 3π/13 అండ్ the last one is cos 5π/13. So all the 4 terms are cancelled, then we get the answer 0, because this is positive and this is negative, both are similar, cancel. This is negative and this is positive, both are similar, so I cancelled. Finally all are cancelled, then we get the answer 0. Okay.
evaluate sin pi plus x into sin pi minus into cosecant square x. Sin pi plus x, third quadrant angle, pi plus theta, sin of pi plus theta, third quadrant sin negative. Pi even కాబట్టి sin మారదు, ఇది నెగిటివ్ కాబట్టి మైనస్ sin x అవుతుంది. So this is minus sin x, and again sin pi minus x, second quadrant angle, in second quadrant sin is positive, so answer is plus sin pi minus theta. Pi even కాబట్టి sin change అవుతుంది, sin x అవుతుంది. So this is sin x. Next cosecant square x, but sin x into sin x, sin square x minus ఉంది కాబట్టి minus sin square x into cosecant square x. So sin square x into 1 by reciprocal గా రాస్తే 1 by sin square x గా రాయొచ్చు. sin square x క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1. Prove that sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x is equal 0. సో ఇక్కడ sin 3x plus sin x ని sin x తో మల్టిప్లై చేసి బ్రాకెట్లో cos 3x minus cos x ని cos x తో మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ 0 వచ్చేయచ్చు. సో నౌ లెట్ us see the answer. sin x into sin 3x, so sin 3x into sin x plus sin x into sin x, that is sin square x, plus cos 3x into cos x, cos 3x into cos x. This is LHS. Next minus cos x into cos x, cos square x. So ఈ రెండింటిలో మైనస్ కామన్ తెస్తే cos square x minus sin square x అవుతుంది. ఇవి ఇంటూ కదండి, ఇవి రెండు ఒక బ్రాకెట్లో రాసుకుందాం. ఫస్ట్ ఇవి రాద్దామండి. cos 3x into cos x ప్లస్ ఈ తర్వాత ఇవి రాదు, sin 3x into sin x. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిలో మైనస్ కామన్ లేదా, మైనస్ cos square x minus sin square x. cos square x minus sin square x and cos 2x. But what about this one? Cos A cos B plus sin A sin B, cos A minus B. So this is cos A minus B minus this is cos 2x. So cos 2x minus cos 2x, after cancellation this answer is 0. What about this bracket? It is in the form of cos A cos B plus sin A sin B. This is cos of A minus B. So cos A cos B plus sin A sin B, cos A minus B గా రాసుకున్నాం. And what is this one? Cos square x minus sin square x is nothing but cos 2x. So this is cos 2x. So ఈ రెండు సిమిలర్ కాబట్టి క్యాన్సిల్ అయితే ఆన్సర్ 0. Next problem, cos x plus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 cos square x plus y by 2. This is x plus y by 2 angle. Now I want to expand LHS. This is of the form a plus b whole square and this is of the form a minus b whole square. Now it is LHS is cos square x plus cos square y plus 2 cos x into cos y, a square plus b square plus 2ab, and this one is sin square x plus sin square y minus 2 sin x into sin y. Look at this one, cos square x plus sin square x 1. So cos square x plus sin square x, this is 1, and
వాట్ అబౌట్ దిస్ వన్ కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై సేమ్ యాంగిల్ కాబట్టి అది కూడా 1 అవుతుంది కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1 and the remaining part is this one. So here 2 is the common element from these two terms. So 2 into cos x into cos y minus sin x into sin y. 1 plus 1 plus 1 plus 2 into, it is in the form of cos A cos B minus sin A sin B, whereas x is A and y is B. Then it is cos A cos B minus sin A sin B. What is the formula for cos A cos B minus sin A sin B? Cos of A plus B. Minus into plus. So this is cos of x plus y. Also note on x plus y. Now it is 1 plus 1 is 2. And again plus 2 cos x plus y, taking 2 common, then it is 1 plus cos x plus y. In this bracket the term is of the form 1 plus cos theta. 1 plus cos theta by submultiple angle it is 2 cos square theta by 2. ఇక్కడ యాంగిల్ థీటా అయితే బై 2 రాయాలి, మరి ఇక్కడ యాంగిల్ ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఎక్స్ ప్లస్ వై బై 2 రాయాలి. సో దిస్ ఈజ్ 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. 2 2 4 కాబట్టి 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఆర్హెచ్ఎస్లో ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. Next problem, prove that cos x minus cos y whole square plus sin x minus sin y whole square it is equal to 4 sin square x minus y by 2. So this is in the form of a minus b whole square plus and a minus b whole square. After expansion we get the answer. Solution to a minus b whole square and cos square x plus cos square y a square plus b square minus 2ab minus 2 cos x into cos y plus sin x minus sin y whole square and a minus b whole square sin square x plus sin square y plus 2 sin x into sin y. So cos square x plus sin square x value 1 కాబట్టి ఈ రెండు క్లబ్ చేద్దాం. cos square x plus sin square x అలాగే cos square y plus sin square y రెండు కలిపితే 1 అవుతుంది. cos square y plus sin square y ముందు sin రాసి తర్వాత cos రాసినా పర్లేదు. sin square y plus cos square y 1 అలాగే sin square x plus cos square x 1. యాంగిల్ ఏదైనా సిమిలర్గా ఉంటే 1 ఆన్సర్. నెక్స్ట్ ఈ రెండిట్లో మైనస్ 2 కామన్ ఇస్తే 2 times of cos A cos B అంటే cos x cos y minus sin x sin y అవుతుంది. సో దిస్ ఈజ్ 1 plus again 1 minus 2 into what about this one cos A cos B minus sin A sin B. cos A cos B minus sin A sin B ఫార్ములా లాగా ఉంది అంటే cos of A plus B ఫార్ములా. సో మైనస్ కామన్ తీసాం కదండి, a square plus b square minus 2ab, సో ఇట్ ఈస్ మైనస్, ఇక్కడ మైనస్ పడాలి అప్పుడు ఇది ప్లస్ అవుతుంది. cos a cos b plus sin a sin b cos a minus b cos of x minus y. So this is of 1 plus 1 2 minus 2 cos x minus y. 2 కామన్ ఇస్తే 1 minus cos x minus y. So it is in the form of 1 minus cos theta. 1 minus cos theta formula ఏంటంటే సమ్మల్టిపుల్ యాంగిల్ 2 sin square theta by 2 sin square theta by 2. మైనస్ వస్తే సైన్ వస్తుందండి, ఇక్కడ ప్లస్ కనుకుంటే కాస్ అయ్యేది, ప్లస్ లేదు కాబట్టి సైన్.
సో దిస్ ఈజ్ 2 ఇంటూ 2 సైన్ స్క్వేర్, యాంగిల్లో హాఫ్ యాంగిల్ వస్తుంది, దీంట్లో సగం తీటా ఉంటే తీటా బై 2, ఎక్స్ మైనస్ వై ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వై బై 2. సో దిస్ ఈజ్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. సో నా ఆన్సర్ సేమ్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, sin x plus sin 3x plus sin 5x plus sin 7x ఇదంతా తీసుకుని ఏమైనా ప్రూవ్ చేయాలంట, 4 cos x ఇంటూ cos 2x ఇంటూ sin 4x అని ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూడండి 4 ఉన్నాయి, రెండు ఒక బ్రాకెట్లో పెడతాం. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రెండు ఒక బ్రాకెట్లో తీసుకుంటా, సెకండ్ రెండు ఒక బ్రాకెట్లో తీసుకుంటా. 3x పెద్దదా, ఎక్స్ పెద్దదా? 3x పెద్దది కాబట్టి ఇది ముందు రాస్తా. అలాగే 7x పెద్దది కాబట్టి అది ముందు రాసి sin 5x తర్వాత రాస్తా. సో LHS తీసుకుంటున్నానండి, sin 3x ప్లస్ sin x, టేక్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. అగైన్ ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో పెడతాం. sin 7x ప్లస్ sin 5x. Now observe these two brackets. These are in the form of sin c plus sin d. Both are in the form of sin c plus sin d. What about the formula for sin c plus sin d? 2 sin c plus d by 2 into cos c minus d by 2. So this is 2 sin c plus d by 2 అంటే 3x plus x by 2 into cos c minus d by 2. 3x minus x by 2. ఈ రెండు కూడా అలాగే తెద్దాం. ప్లస్ 2 sin c plus d by 2 అంటే 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2. So this is 2 sin of 3x plus x is 4x. 4x by 2, now it is 2x into cos of 3x minus x, 2x by 2, this is x, plus 2 sin of 7x plus 5x, 7 plus 5, 12x into 6x, cos 6x into cos 7x minus 5x, 2x by 2, x. సో ఇక్కడ కామన్గా ఏముందండి, 2 ఉంది, cos x ఉంది, 2 ఉంది, cos x ఉంది, 2 cos x కామన్ తీసేద్దాం. 2 cos x కామన్ తీస్తే sin 2x ప్లస్ cos x, sin 2x plus cos 6x. No, this one is sin 6x, sin 6x. Again it is also in the form of sin c plus sin d. So this is 2 cos x into sin c plus sin d, 2 sin c plus d by 2, 2x plus 6x by 2 into cos c minus d by 2, 6x minus 2x by 2. So this is cos x into 2 into sin 2x plus 6, 8x by 2, 4x into cos 6x minus 2x, 4x by 2 into 2x. 2 into 2, 4 cos x, cos 2x, sin 4x. So 4 cos x, cos 2x, sin 4x. So this is the answer. The problem is sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x whole by cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x.
each bracket by observation sin c plus sin d, sin c plus sin d in the numerator, and cos c plus cos d, cos c plus cos d terms in the denominator. So by expansion we get the answer. Sin c plus sin d, 2 sin c plus d by 2, 7x plus 5x by 2 into cos c minus d by 2, cos of 7x plus 5x by 2. Again plus sin c plus sin d, 2 sin c plus d by 2, 9x plus 3x by 2 into cos of c minus d by 2, into 9x minus 3x by 2 whole by cos c plus cos d, 2 cos c plus d by 2, into 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2, 2 cos c plus d by 2 to cos c minus d by 2. Again this one also cos c plus cos d, 2 cos c plus d by 2, 9x plus 3x by 2 into cos of 9x minus 3x by 2. So let us see this. 2 sin 7x plus 5x, 12x, 12x by 2, it is 6x into cos of 7x plus 2 cos c plus d by 2 into the minus n, minus 7x plus 5x by minus 5x by 2, 2x, 2x by 2 is x plus 2 sin 9x plus 3x, 12x, 12x by 2 is 6x into cos of 9x minus 3x, 6x, 6x by 2, that is 3x. So this is 2 into cos of 12x by 2, 6x into cos of 7x minus 5x, 2x by 2, and x plus 2 cos of 9x plus 3x, 12x by 2, and 6x into cos of 9x minus 6x by 2 into 3x. So numerator lo sin 6x common, denominator lo cos 6x common. So 2 kuda common unnadi, 2 sin x 6x common ledu, 2 sin 6x common iste cos x plus cos 3x. So 2 sin 6x, 2 sin 6x common. అలాగే 2 cos 6x, 2 cos 6x కామన్ డినామినేటర్లో, 2 cos 6x కామన్ ఇస్తే cos x ప్లస్ cos 3x అవుతుంది. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. 2 టేబుల్ కూడా క్యాన్సిల్ చేస్తే నౌ వీ హ్యావ్ sin 6x by cos 6x, sin theta by cos theta, tan theta. So this is tan 6x. So answer is tan 6x. Next problem, sin 3x plus sin 2x minus sin x is equal to 4 sin x into cos x by 2 into cos 3x by 2 అని ప్రూవ్ చేయాలి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే sin c ప్లస్ sin d లాగా ఉన్నాయి కాబట్టి sin c ప్లస్ sin d గా తీసుకోవచ్చు ఈ రెండింటిని. లేదంటే ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, sin c మైనస్ sin d, sin c మైనస్ sin d. సో ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఈ రెండింటిని sin c మైనస్ sin d గా కన్సిడర్ చేసి ప్రాబ్లం చేద్దాం అనుకోండి. ఓకేనండి, LHS. ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 3xని యాజ్ డీస్గా రాశాను, ప్లస్ sin c మైనస్ sin d. మధ్యలో మైనస్ వచ్చింది కాబట్టి ముందు కాస్ స్టార్ట్ అవుతుంది, అంటే 2 cos c ప్లస్ d by 2 టు sin c మైనస్ d by 2. sin c minus sin d, 2 cos c plus d by 2 into sin c minus d by 2. 2 cos c plus d by 2 అంటే 2x plus x by 2. 2 cos c plus d by 2 into sin c minus d by 2.
2x minus x by 2. Now it is sin 3x plus 2 cos 3x by 2 కదండి ప్లస్ ఇంటూ sin 2x minus x అంటే x by 2. ఇక్కడ 3x by 2 ఉంది కదా, అందుకే నేను ఏం చేస్తానంటే sin 3xని సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాగా తీసుకుంటాను. వాట్ అబౌట్ sin theta ఈజ్ ఈక్వల్ టు sin theta by 2 ఇంటూ cos theta by 2 సబ్ మల్టిపుల్ యాంగిల్ అంటే sin 2 theta 2 sin theta cos theta లాగా sin theta ఈజ్ ఈక్వల్ 2 sin theta by 2 cos theta by 2. మరి theta ప్లస్లో 3x ఉంది కదండి, అంటే అప్పుడు ఏమవుతుందండి 3x by 2 cos 3x by 2 అవుతుంది. సో sin 3x by 2 అంటే 2 sin 3x by 2 ఇంటూ cos 3x by 2 ప్లస్ ఇక్కడ ఏముందండి 2 cos 3x by 2 ఇంటూ sin x by 2. కామన్గా ఏముంది ఒకసారి చెక్ చేయండి. 2 ఉంది cos 3x by 2, సో అది కామన్ చేద్దాం. 2 cos 3x by 2 కామన్ ఇస్తే ఇది మిగులుతుందండి sin 3x by 2, ఇక్కడ మధ్యలో ఉందండి ప్లస్ sin x by 2. సో 2 cos x by 3x by 2, ఇక్కడ 3x by 2 ఉంది కదండి, సో ఇది ఆన్సర్లో అలా మిగిలిపోవాలి. 2 into cos 3x by 2, again it is in the form of sin c plus sin d. ఈసారి sin మారింది, మధ్యలో ప్లస్ వచ్చింది. sin c plus sin d అంటే ఫస్ట్ sin వస్తుంది, 2 sin c plus d by 2 into cos c minus d by 2. సో దిస్ ఈజ్ 2 sin c plus d by 2 అంటే 3x by 2 plus x by 2, 3x by 2 plus x by 2, 2 sin c plus sin 2 sin c plus d whole by 2 into cos c minus d by 2 అంటే 3x by 2 minus x by 2 whole by 2. Okay, now this is 2 into cos 3x by 2 into 2 sin ఇక్కడ దీనికి ఎల్సిఎం ఎంత అండి 2, 3x plus x 4x, 4x by 2, 4x by 2 అంటే 2x, 2x by 2 అంటే x అంటే sin x అయిపోతుంది. నెక్స్ట్ ఎల్సిఎం 2, 3x minus x అంటే 2x, 2x by 2 అంటే x, x by 2 అంటే x by 2 cos x by 2. సో ఫైనల్గా 2 2s are 4 రాసి ఈ ఆర్డర్లో రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ sin x రాయాలి, sin x తర్వాత cos x by 2, cos x by 2 తర్వాత cos 3x by 2, cos 3x by 2. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. దీనికి హోల్ బై 2 అండి, ఇదంతా డినామినేటర్ బై 2. ఈ న్యూమరేటర్ పార్ట్కి ఎల్సిఎం 2, 3x plus x 4x, 4x by 2 అంటే 2x, 2x by 2, 2 2 క్యాన్సిల్ అయిపోతే x. అలాగే ఈ మొత్తానికి ఇక్కడ డినామినేటర్ 2 అండి. ఈ న్యూమరేటర్లో ఎల్సిఎం 2, 3x minus x 2x, 2x by 2 అంటే x అంటే పైదంతా x అయిపోతుంది, x by 2, x by 2. ఓకే, సో క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, if tan x is equal to minus 4 by 3 and x is in second quadrant, x సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, tan x నెగిటివ్గా ఇచ్చాడు. సెకండ్ క్వాడ్రంట్లో tan x నెగిటివే కదండి. ఫైండ్ sin x by 2, cos x by 2, tan x by 2. ఓకే, చూద్దాం. tan xకి secant xకి మధ్య రిలేషన్ ఉంది కదా, ఏమిటా రిలేషను? secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ ఎంత అండి 1. ఆల్రెడీ మనకి tan x ఇచ్చాడు, secant స్క్వేర్ x కనుక్కోవచ్చు. సో secant స్క్వేర్ x ఏమని రాయొచ్చండి 1 ప్లస్ tan స్క్వేర్ x. సో ఇప్పుడు నేను secant స్క్వేర్ x కనుక్కుంటున్నాను, దాని నుంచి sin కాస్ట్ tan వచ్చేస్తాయి. సో secant స్క్వేర్ x కెన్ బి రిటర్న్ యాజ్
1 plus tan square x. So secant square x is equal 1 plus tan square x ante minus 4 by 3 whole square. That is equal to 1 plus 16 by 9. That is 9 plus 16 by 9. 9 LCM. 25 by 9. 25 by 9. So secant square x ఎంత అయిందండి? Secant square x is equal to 25 by 9. That implies cos కనుక్కోవాలనుకోండి secantకి రెసిప్రోకల్ కాబట్టి cos స్క్వేర్ ఎక్స్ని ఏమని రాయొచ్చండి? secant స్క్వేర్కి రెసిప్రోకల్ కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తే cos స్క్వేర్ ఎక్స్ వచ్చేస్తుంది అంటే 9 by 25. Therefore cos x is equal plus or minus 3 by 5. స్క్వేర్ రూట్ అండి 3 by 5. కానీ ఎక్స్ ఎక్కడ ఉందన్నాడండి? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కదా. దేర్ఫోర్ cos x is equal minus 3 by 5. x belongs to second quadrant కాబట్టి కాస్ నెగిటివ్ అయిపోతుంది. సో మన దగ్గర cos x ఉంది. sin x by 2 cos x by 2 కనుక్కోవాలి. ఇప్పుడు 1 minus cos x in formula ఏంటండి? 1 minus cos x, that is 2 sin square x by 2. 2 sin square x by 2. 1 minus cos x, x వాల్యూ ఇక్కడ ఉంది కదండి. సో 1 minus or minus plus 3 by 5 is equal 2 sin square x by 2 అవుతుందండి. అంటే 5 plus 8, 8 by 5 is equal 2 sin square x by 2. దీంట్లో నుంచి 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే sin స్క్వేర్ x వాల్యూ ఎంత అవుతుందండి? 4 by 5 అవుతుంది. అంటే sin x ఎంత అవుతుందండి? సారీ sin x by 2. sin x by 2 ఎంత అవుతుందండి? 2 by plus or minus 2 by root 5. plus or minus 2 by root 5. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. x ఎక్కడ ఉందండి? సెకండ్ క్వాడ్రంట్. అంటే 5 by 2 less than x less than 5. మరి by 2 రాస్తే 5 by 4 సెకండ్ క్వాడ్రంట్ అండి. 5 by 2 చేస్తే 5 by 4 less than x by 2 less than 5 by 2. అంటే ఫస్ట్ క్వాడ్రంట్కి వెళ్ళిపోతుంది కదా. sin x by 2 ఏమవుతుందండి? పాజిటివ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 by root 5. 2 by sin x by 2 వాల్యూ కన్సిడర్డ్ యాజ్ 2 by root 5. అలాగే cos x by 2 కనుక్కుందాం. 1 plus cos x is equal 2 cos square x by 2 అండి బై ఫార్ములా. 1 plus cos x, 1 plus but cos x అంటే minus 3 by 5 కాబట్టి ఇది minus 3 by 5 is equal 2 cos square x by 2 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే ఇది 2 by 5. 3 5 minus 3 2 by 5. 2 by 5 is equal 2 cos square x by 2. అంటే 1 by 5 is equal cos square x by 2. That implies cos x by 2 ఎంత అవుతుందండి? x by 2 ఎక్కడ ఉంది? 5 by 4కి 5 by 2కి మధ్యలో ఉంది అంటే పాజిటివ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1 by root 5. సో cos x by 2 ఎంత వచ్చిందండి? 1 by root 5. ఇక్కడ sin x by 2 ఎంత వచ్చిందో చూడండి. sin x by 2 is equal 2 by root 5. మరి sin cos రెండు తెలిస్తే tan x by 2 రాయొచ్చండి. సో tan x by 2 is equal sin x by 2 by cos x by 2. sin x by 2 by cos x by 2 అంటే 2 by root 5 by 1 by root 5. root 5 క్యాన్సిల్ చేస్తే 2 by 1 that is 2 ఆన్సర్. సో tan x by 2 ఎంత అయిందండి? therefore tan x by 2 is equal to 2. సో sin x by 2 cos x by 2 tan x by 2 ఆ మూడు కనుక్కున్నాం. సో
సో ఇక్కడ ఫస్ట్ బేసికల్గా మనం తీసుకున్నటువంటి ఫార్ములా ఏంటంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. దాంట్లో నుంచి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కనుక్కుంటే కాస్ ఎక్స్ వస్తుంది. కాస్ ఎక్స్ వస్తే ఆటోమేటిక్గా sin x/2, cos x/2 వస్తాయి. sin కాస్ వస్తే tan x/2 వచ్చేస్తుంది.